అందరికీ నమస్కారం అండి. మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? ఏదో కాలక్షేపం కోసమో, మనసు ప్రశాంతంగా ఉండడం కోసమో గుడికి వెళుతున్నామని అనుకుంటే చాలా పొరపాటు. గుడికి వెళ్ళటం అనేది ఏదో మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవటం వెనక శాస్త్రీయమైన కారణాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడిలో మనం ఎలా ప్రవర్తించాలి? గుడి ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి? మొదలైన అనేక విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీడియో చూడటానికి ముందు ఓం విఘ్నేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మన దేశంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. కొన్ని చిన్న దేవాలయాలు, కొన్ని పెద్ద దేవాలయాలు, కొన్ని వైదిక దేవాలయాలు, కొన్ని శైవ దేవాలయాలు, ఇలా ఇలా అనేక రకాల దేవాలయాలు ఉన్నాయి. అయితే నియమాలను పాటించి నిర్దిష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే దేవాలయాలుగా పరిగణించాలి. అలాంటివే చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలుగా చెప్పబడతాయి. దేవాలయాలన్నీ కూడా పవిత్ర ప్రదేశాలు అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థల మహత్యాన్ని సంతరించుకున్నాయి. భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే ఉత్తర దక్షిణ ధృవాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాస్ అయ్యే చోట ప్రసిద్ధమైన దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి దేవాలయాలలో అడుగుపెట్టినప్పుడు తనువు మనసు ప్రశాంతత పొందుతూ ఉంటుంది. దేవాలయం యొక్క గర్భగృహంలో ఉత్కృష్టమైన ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట మూల విరాట్టును నిలిపే ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన రాగిరేకుని నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలు గ్రహించే తత్వం ఉంటుంది. అలాగే రాగి గ్రహించిన ఆకర్షణను పరిసర ప్రాంతాలకు విస్తరిస్తుంది. అందువల్ల రోజు గుడికి వెళ్ళి మూల విరాట్ ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్న వారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలో ప్రవేశిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళే వారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలియదు. కానీ ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళే వారిలో పాజిటివ్ ఎనర్జీ స్పష్టంగా తెలుస్తుంది. గర్భగుడి మూడు వైపులా పూర్తిగా మూసి ఉండి ఒకవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపము ఉత్పత్తి చేసే శక్తి కూడా చాలా చెప్పుకోదగినదే. ఆలయాలలో గంటలు మోగిస్తారు, వేద మంత్రాలు పఠిస్తూ ఉంటారు, భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధురధ్వనులు దేవాలయంలో శక్తిని సమకూరుస్తాయి. గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకాల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపటం వల్ల శక్తి విడుదల అవుతుంది. మూల విరాటును ప్రతిష్ఠించిన ప్రదేశం నుంచి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడి గంటలు, మంత్రఘోష, పూల పరిమళాలు, పసుపు కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధము, తీర్థప్రసాదాలలో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిపి ఎనలేని మేలు జరుగుతుంది. గుడిలో దేవుడికి కొబ్బరికాయ, అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించటం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి. తీర్థంలో పచ్చకర్పూరము, యాలకలు, సాంబ్రాణి, తులసి పత్రాలు, లవంగము మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలన్నీ కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. గుడికి వెళ్ళిన వారు సేవించే తీర్థము శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇప్పుడు చాలామంది పాటించటం లేదు, కానీ పూర్వము ఆలయానికి వెళ్ళేటప్పుడు పురుషులు చొక్కా లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు కప్పుకొని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటము సాంప్రదాయము. కాబట్టి అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు. లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆ విధంగా స్త్రీ పురుషులిద్దరికీ కూడా దేవాలయానికి వెళ్ళటం వలన ప్రయోజనం కలుగుతుంది. భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. కర్పూర హారతి వెలిగిస్తారు. గంటలు మ్రోగుతాయి. తీర్థ ప్రసాదాలు ఇస్తారు. ఇలా అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీలు సమకృతమై భక్తులకు ఆనందము, ఆరోగ్యము లభిస్తాయి. మనలో దివ్యశక్తి ప్రవేశించి
తేజస్సు అనుభూతికి వస్తుంది. కాబట్టి ఆలయానికి వెళ్ళటము కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాలయం యొక్క వెనుక భాగాన్ని తాకకూడదు. దేవాలయం వెనుక వైపు రాక్షసులు ఉంటారు. అందువలన దేవాలయం వెనుక వైపు తాకినట్లయితే రాక్షసులను నిద్రలేపినట్లు అవుతుంది. దేవాలయంలో ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. దేవాలయంలోకి ప్రవేశించిన తరువాత దేవుని ఎదురుగా నిలబడి దర్శనం చేసుకోకూడదు. ఒకవైపు నిలబడి దేవుడికి నమస్కారం చేసుకోవాలి. దేవుని ఎదుట నమస్కారం చేసుకునేటప్పుడు మనకున్న కష్టాలు చెప్పుకొని కంటతడి పెట్టుకోకూడదు. దేవాలయంలో దర్శనమైన తర్వాత పూజారి శటగోప్యం ఇస్తారు. తప్పనిసరిగా శటగోప్యం తీసుకొని వెళ్ళాలి. కొంతమంది చిల్లర లేదనో సమయం లేకపోవటం వల్లనో శటగోప్యం తీసుకోకుండానే వెళ్ళిపోతుంటారు. కానీ అలా ఎప్పుడూ చేయకూడదు. దేవాలయంలో దర్శనం పూర్తయిన తర్వాత దేవాలయంలో కొద్దిసేపు కూర్చొని తర్వాతనే ఇంటికి వెళ్ళాలి. దేవాలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు నేరుగా ఇంటికే వెళ్ళాలి. మధ్యలో ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. దేవాలయం నుంచి ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కోవటము, స్నానం చేయటం లాంటి పనులు చేయకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు దైవశక్తి శరీరం నిండా వ్యాపించి ఉంటుంది. స్నానం కనుక చేసినట్లయితే వెంటనే దైవశక్తి పోతుంది. అందువలన దేవాలయం నుండి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.